వారే వా కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ, జట్టు విక్టరీ. దయాది పాకిస్తాన్ పై భారత్ గెలుపు. క్రికెట్ ప్రపంచ ఉత్కంఠగా చూసిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థిపై కోహ్లీ సెంచరీ మరింత కెక్కించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను భారత్ దెబ్బకు దెబ్బ కొట్టింది. 2017 ఫైనల్స్లో పాక్ చేతిలో ఓటమికి ఇప్పుడు కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం అనగా ఫిబ్రవరి 23న దుబాయ్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ ను ఓడించి ఇంటికి సాగనంపింది. మరోవైపు టీమిండియా సెమీస్ కు దాదాపు అర్హత సాధించినట్లే. కింగ్ విరాట్ కోహ్లీ సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్రను పోషించాడు. మొదట పాకిస్తాన్ 240 పరుగులకు ఆలౌట్ అవగా ఛేదనలో ఇండియా 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లతో టార్గెట్ రీచ్ అయింది. అయితే పాకిస్తాన్ పై ఛేదనకు దూకుడుగా మొదలు పెట్టినప్పటికీ రోహిత్ త్వరగానే నిష్క్రమించాడు. షహీన్ షా ఆద్రిఫ్ రోహిత్ ను బౌల్డ్ చేశాడు. హిట్ మ్యాన్ ఓటైన ఆ ఎఫెక్ట్ జట్టుపై పడకుండా శుభ్మన్ గిల్, కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. చక్కటి షాట్లు ఆడుతూ జట్టును లక్ష్యం దిశగా తీసుకువెళ్లారు. ఈ జోడీ రెండో వికెట్ కు 69 పరుగులు జోడించింది. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ ను స్పిన్నర్ అబ్రహాం అహ్మద్ అమేజింగ్ డెలివరీతో బౌల్డ్ చేశారు. పాకిస్తాన్ అంటే చాలు చెలరేగిపోయే కోహ్లీ మరోసారి దయాది జట్టుకు చుక్కలు చూపించాడు. ఎంతో అందంగా బ్యాటింగ్ చేశాడు. చేంజింగ్ లో మొనగాడైన కోహ్లీ చక్కగా ఇన్నింగ్స్ ను నిర్మించాడు. తనదైన శైలిలో కవర్ డ్రైవ్లతో అలరించాడు. ఆఫ్ స్టంప్ బయటపడ్డ బంతులకు టెంప్ట్ కాలేదు. గొప్ప సంయమనం పాటించాడు. క్రికెటింగ్ షాట్లతో దుబాయ్ స్టేడియాన్ని హుర్రూతలూగించాడు. అతనికి శ్రేయాస్ చక్కగా సహకరించాడు. హాఫ్ సెంచరీతో అలరించాడు. పాకిస్తాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ చేంజింగ్లో కోహ్లీ, శ్రేయాస్ 3వ వికెట్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు. పాకిస్తాన్కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. భారత అభిమానులను తొలగించారు. హాఫ్ సెంచరీ తర్వాత శ్రేయాస్ ఓటైనా హార్దిక్ నిలబడకపోయినా కోహ్లీ పని పూర్తి చేశాడు. ఆఖర్లో కోహ్లీ సెంచరీ పూర్తవుతుందా లేదా అనే ఉత్కంఠ రేగింది. కానీ అక్షర్ సహకరించాడు. మరో 2 పరుగులు చేస్తే భారత్ విక్టరీయే. కానీ విరాట్ 96 పైనే ఉన్నాడు. తర్వాత బంతికే కోహ్లీ 4 కొట్టి సెంచరీతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీకి ఇదే ఫస్ట్ 100. 110 సక్సెస్ఫుల్ చేంజింగ్ లో కోహ్లీ సగటు 89.6 కావడం విశేషం. ఛేదనలో 24 సెంచరీలు బాదాడు. కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లతో సత్తాను చాటారు. సాద్ షకీల్, కెప్టెన్ రిజ్వాన్, ఖుష్దిల్ షా మాత్రమే కాస్త పోరాడారు. మిగతా బ్యాటర్లను భారత బౌలర్లు పరుగులు చేయనివ్వలేదు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. చివరకు పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా గెలిచింది.